స్క్రీన్ న్యూస్. వెల్కమ్ టు స్క్రీన్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. రిపోర్టర్కు అండగా నిలిచిన మైత్రి గ్రూప్ చైర్మన్ జైపాల్ రెడ్డి. చిన్న పోర్ల ఘటన హత్య నిందితులు అరెస్ట్. పవన్ గెలుపు ఖాళీ నడకన తిరుమలకు సాయిధరం తేజ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సైబర్ మోసం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా పర్కాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్కాల టౌన్, పర్కాల మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 33 మంది లబ్ధిదారులకు 33,03,868 రూపాయలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 16,000 చొప్పున 16 రూపాయల చొప్పున 116 అంతే కదా, 1,116 చొప్పున అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం. పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి. అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 33 జంటలకు, అంటే జంటల కుటుంబ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన చెన్నెలగడ్డ కుటుంబరావుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఈ నెల 18న కుటుంబరావు పెళ్లి ఉండగా తన పెళ్లి పత్రికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో మరియు జనసేన పార్టీ గుర్తుని ముద్రించిన తన అభిమానాన్ని చాటుకున్నాడు. ముదిగొండ మండల జనసేన పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న కుటుంబరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పలుసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించాడు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం తమకెంతో సంతోషంగా ఉందని, అందుకే తన పెళ్లి కార్డుపై పవన్ కళ్యాణ్ మరియు పార్టీ గుర్తును ముద్రించుకుని పలువురికి పంచానని కుటుంబరావు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోనే ఈ పెళ్లి కార్డు వైరల్ గా మారింది. Banana kawan. Itu apa yang muncul?
చెప్పనన్నా ఈ నెల 18వ తారీఖు నాకు పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి. నా పేరు జొన్నలగడ్డ భద్ర, మాది ఖమ్మం జిల్లా మదర్ కాన్స్టిట్యున్సీ ముదిగొండ మండలం వల్లాపురం విలేజ్. ఈ నెల 18న నా మ్యారేజ్ కావడంతో పెళ్లి పత్రికపై అందరూ దేవుడి ఫోటోలు వేయించుకుంటుంటే నేను మాత్రం కళ్యాణ్ గారిని దేవుడిగా భావిస్తాను కాబట్టి కార్డుపై సార్ ఫోటో వేయించుకోవడం జరిగింది. సారు బర్త్డేలకి వాటికి సేవ కార్యక్రమాలు చేస్తూ బ్లడ్ క్యాంపులు పెడుతూ అత్యవసరానికి కాల్ చేస్తే ఎవరికైనా బ్లడ్ ఇప్పించడం జరుగుతుంది. ఎన్నో ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేశాను, ఇంకా ముందు ముందు కూడా చేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో సారు ఒక ముఖ్య పదవి రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ముందుకు ఉన్నత పదవిలో సార్కి రావాలని, ఇలాగే ఎప్పుడు ప్రజల కోసం కష్టపడుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. వరంగల్ గిరిమాచిపేటలోని శ్రీ చక్రిని దేవి ఆలయంలో స్వయంగా వెలిసిన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి సన్నిధిలో ఈ మంగళవారం నాడు కథాయని వ్రతం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, ఆలయ అభివృద్ధి కోసం భక్తుల నుండి విరాళాలు కోరుతున్నామని అన్నారు. వరంగల్ హాస్పిటల్ వారిచే ఉచిత ఆరోగ్య శిబిరం. వరంగల్ ప్రజల కోసం ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి క్యాంపులలో ప్రజలకు 1000 రూపాయల విలువ గల రక్తదాన పరీక్షలు భయం బాగా ఈరోజు వరంగల్ హాస్పిటల్ మరియు టెన్నెట్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో వరంగల్ హాస్పిటల్లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు. దీంట్లో ఒక 1000 మంది ప్రజలకి ఉచితంగా రక్త పరీక్షలు 1000 రూపాయలు తినటువంటి FBS, RBS, కొలెస్ట్రాల్, PSH, HB టెస్టులు చేసి వారి యొక్క ఏమన్నా షుగర్, బీపీ, థైరాయిడ్ ఉన్నటువంటి రోగ నిరోధన కోసం ఉచిత రోగ నిరోధన పరీక్షలు ల్యాబ్ టెస్టులు చేశారు. దీంట్లో వరంగల్ హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రజలు, అదేవిధంగా డైరెక్టర్ నరసింహారెడ్డి సార్ మరియు రాధారెడ్డి సార్ పాల్గొని ఈ క్యాంపు చాలా విజయవంతంగా నడిచింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల వెంకటపురం మండల తాడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన వెంకటపురం వాచేడు ఏరియా కమిటీ మరియు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన సిపిఐ మావోయిస్టులు మరియు మిలిషియా సభ్యులు కలిసి కరెగుట్టలపై వారి గెరిల్లా బేస్ ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రజలను మరియు పోలీసు అటవీ ప్రాంతంలోకి రాకుండా వారిని చంపాలనే ఉద్దేశంతో కాలిబాటల వెంబడి మందుపాతాల్లో అమరుస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు కుంబింగ్ చేస్తుండగా తాడపాల గ్రామానికి వెళ్లి కాలిబాట దారిలో మందుపాతాలను అమరుస్తుండగా కొంతమంది
నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన నాయకులు మరియు సభ్యులు మరియు మిలిషియా సభ్యులు పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు 2 మహిళలు 4 మగ వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి ఒక DBBL తుపాకీ, 4 కిట్ బ్యాగులు, వారి 2 వాకీటాకులు మరియు పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ కలెక్టర్లను బదిలీ చేయగా అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ఈ రోజు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసులోని కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించగా జిల్లా స్థాయి అధికారులు అందరూ ఈ రోజు వారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కొకిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్, వెంకటస్వామి, వెడ్మ బొజ్జు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. ఈ మధ్య దళాలు ఎవరు దాని ఎవరు కాదు ఎవరికి ఇన్వెస్టిగేట్ ఎవరికి కంప్లీట్ ఏదైతే బ్యాడీలో కాలు పేరు మీద దాదాపు డీజిల్ ఫస్ట్ 2 కిలోలు మొదలుపెట్టి 4 వరకు వచ్చి 4-5 కిలోలు యావరేజ్ చేసిన డీజిల్ 10 కిలోలు డీజిల్ 10-12 కిలోలు దాని టోటల్ యావరేజ్ పెట్టి ఎక్కడ పరంగా లిటరల్లీ పూర్తిగా ఫార్మర్స్ తీసుకొని 5 నుంచి 60 రూపాయలు తీసుకుంటారు. దానికి ఎవరు బాధ్యత? అప్పటి ప్రభుత్వ ఎమ్మెల్యేల లేకపోతే రైస్ మిల్లర్ల లేకపోతే డీసీఎంఎస్ ఎవరు చేసినా కూడా మీకు గ్రూప్తో సహా ఉంటుంది. చూసిన 9 కిలో 10 నుంచి 12 కిలోలు దొరుకుతున్నారు పాలు పెట్టినారు. ఈ సంవత్సరం మంది అయింది. అది తాళ్ళు పేరు 9 సంవత్సరాలు దొరికి జిల్లా మొత్తం తీసుకుంటే కనీసం సంవత్సరంకు 100-150 కోట్ల రూపాయలు అవుతుంది. జిల్లా 500 కోట్ల 300 జిల్లా. దాని మీద మీ యాక్షన్ ఏం చేస్తే చెప్పండి. తీర్మానం చేయండి. ఇప్పుడు సిబిసిఐడికి దాంతోపాటు ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి దాని మీ ఎదురు ఎంత పెద్ద మనుషులు ఉన్నా కూడా జిల్లా పరిషత్ తీర్మానం కావాలి. ఈ 9 సంవత్సరాలు జరిగిన లోపల ఎవరు బాధ్యులు, ఎవరు ఎంత పెద్దలు బాధ్యులు వాళ్ళందరూ సెంటర్ చేయడం. రైతుల రక్తం దాగి ఎవరి చెప్పండి. నాకు
compulsory to the CBSE and this. That everybody influence the people is పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్గా కోయశ్రీ హర్ష ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 46వ డివిజన్లో ఎంఏ మథిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు నోట్బుక్స్, కంపాసు, స్కూల్ బ్యాగ్ దాదాపుగా 350 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో ఎంఏ మథిన్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలతో సత్కరించి శాల్వా కప్పి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోతిగంటి సుజాత మరియు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, ఎక్స్ కార్పొరేటర్ మహమ్మద్ ఆరిఫ్, కాన్పూర వేణు, మధు హైమద్ భాయ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు సభ్యులు మథిన్ అండ్ ఫ్రెండ్స్ బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు విద్యార్థులకు బుక్స్ మరియు బ్యాగులు పంపిణీ చేశారు. మన్సూర్ తవక్కలి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు మథిన్ అండ్ ఫ్రెండ్స్ వారు లయన్స్ క్లబ్ ద్వారా వారు సొంతంగా ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. రావాలని నేను కోరుకుంటున్నాను. చౌరస్తాలో ఉన్న అందరూ బైక్ షాపులు, దుకాణం పనులు 2 నిమిషాలు వచ్చి మాతోటి పార్టిసిపేట్ కానీ మీ సహకార్యం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమంటారు ఆశీర్వదించారు కాదు చాలు అంతే. పెట్టుకున్నారు ఇప్పుడు ఫోటో దిగారు. చదువుకున్న పిల్లలకు వారి భావితరానికి ఉపయోగపడే విధంగా, భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా 400 మంది పిల్లలకు చదువుకునే పుస్తకాలు, చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు, అదేవిధంగా స్కూల్కు బ్యాగులు కరెక్ట్ సమయంలో ఈ సందర్భాన్ని బట్టి ఆ పిల్లల భవిష్యత్తుకు ఇవి ఇవ్వడం జరుగుతుంది. అది ఏదేమైనా డబ్బులు ఉన్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఉదార స్వభావంతో దానం చేసి పిల్లలకు సహాయపడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్కరు కొంచెం ముందుకు రారు. అయినా వారి మిత్రులు వారు ఈరోజు స్వచ్ఛందంగా మంచి మనసుతోటి ఆ పుట్టినరోజు సందర్భంగా 400 మందికి చదువుకున్న పుస్తకాలు, బ్యాగులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా రాబోయే భవిష్యత్తులో నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఆయన బాగుండాలి. రాబోయే కాలంలో మరెన్నో జన్మదినాలు ఆయన చేసుకొని ఇటువంటి చదువుకున్న పిల్లలకు మంచి మంచి భవిష్యత్తు చూపించే విధంగా పుస్తకాలు అయితేనేమి, బ్యాగులు అయితేనేమి, రేపైన ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక్కొక్కరు కంప్యూటర్లు అయితేనేమి, ఇంకా ఇతర ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా ఆ పిల్లలకి చేస్తుండే కాబట్టి చేయడానికి ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం పెట్టి భవిష్యత్తులో రేపు అందరికీ సహాయపడే విధంగా మంచి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లాలి. ఏదేమైనా గొప్ప మనసుతోటి ముందుకెళ్తున్న ఇదాన్ని ఉన్నత స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరికి సాయం చేసే విధంగా అన్ని విధాలు ఆ భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో శిక్షణతో సుఖ సంపదలతో చల్లగా ఉండుకుంటూ 100 మందికి సాయం చేసే విధంగా బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ గురుమల్ల శ్రీనివాస్ బొమ్మకాలు అదేవిధంగా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్
చేయాలని ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతున్నందుకు ఉంటాయని కెమెరామెన్ వట్లూరి నరేష్ కు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త చేపల్ రెడ్డి అండగా నేనున్నానని ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం 1,76,000 రూపాయలను కొత్త చేపల్ రెడ్డి 1 లక్ష కేంద్రం మంత్రి బండి సంజయ్ చెల్లించి నరేష్ ను ఆదుకున్నారు. దుబాయ్ నుండి కొత్త చేపల్ రెడ్డి ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నరేష్ కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానని అపన్న హస్తం అందిస్తున్నానని అన్నారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త చేపల్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సకు అయిన బిల్లులో సగం భాగాన్ని చెల్లించి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు. ఈ నెల 1వ తేదీన విధులు ముగించుకొని కరీంనగర్ నుండి బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో తీగలగుట్టపల్లి వద్ద కెమెరామెన్ నరేష్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలు అయ్యారు. చికిత్స నిమిత్తం రేణి హాస్పిటల్లో చేర్పించారు. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న మైత్రి యజమానం ఆసుపత్రిలో నరేష్ ను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్నిచ్చి తామున్నామని భరోసా కల్పించారు. మేము కొంతమేర సహాయం చేసినప్పటికీ మేము రిపోర్టర్లము కెమెరామెన్లు అందరం కొంతమేర ఆర్థిక సహాయం చేసినప్పటికీ మెన్నేని మాకు తోడుగా మెన్నేని రోహిత్రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక 20,000 రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే టీఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ సంఘం పక్షాన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గొప్ప మనసున్న వ్యక్తి, ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకునే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు గతంలో మేకల సత్యనారాయణ కరోనా బారిన పడితే ఆయనకు కూడా 1,00,000 రూపాయల పైచీలకు సాయం అందజేసి వైద్య సాయానికి తోడ్పడి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్కు కూడా 1,75,000 ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న ప్రెస్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో జర్నలిస్ట్, కెమెరా టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున షుకూర్, ఆంధ్రజ్యోతి, సీనియర్ ఫోటోగ్రాఫర్, కరీంనగర్. అలాగే మైత్రి ఛానల్ చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డైరెక్టర్ సుజన్ గారికి కూడా ధన్యవాదాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు 1,00,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 1,70,000 రూపాయల సహాయం, ఆర్థిక సహాయం అందించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్రావు గారు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా 10,000 ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. సంపత్, ఎన్టీవీ కెమెరామెన్. విషయాన్ని నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు. ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త జైపాల్ రెడ్డి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు 1,70,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి, పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులు, వీడియో జర్నలిస్ట్ మిత్రులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు మనిషికి కొంత సహాయం చేసి
వారి కుటుంబానికి తోడుగా అండగా నిలిచాము. ఈ సందర్భంగా మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంపత్ కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో జర్నలిస్ట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్.